హలో అండి, ఇంట్లోనే వడియాలు ఎలా తయారు చేసుకోవాలో మీకు తెలుసా? అయితే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి, ఓకేనా? ఇప్పుడైతే మనము ఒక గిన్నెలో కొంచెం వాటర్ వేసుకోవాలి. అందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అలా వేసుకున్న జీలకర్రని లైట్గా అట్లాగా చేత్తో కొంచెం అలా కలుపుకోవాలండి ఈ టైప్లో. అండ్ దాని తర్వాత ఏంటంటే, ఇప్పుడు ముందుగానే తయారు చేసి ఉంచుకున్న బియ్యం పిండిని ఒక పక్కకి పెట్టుకోవాలి. అది ఎలా అంటే, బియ్యాన్ని ముందుగా కడిగి ఎండబోసి మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. దీంతో పాటుగా మనం ఇంకో పని కూడా చేయాలి. అదేంటంటే, సగ్గు బియ్యం ఉంటాయి కదా, వాటిని ఉడికించి మిక్సీకి పట్టేసుకోవాలి మెత్తగా. ఇట్లాగా చూసారు కదా, ఈ టైప్లో బాగా పేస్ట్లా చేసుకోవాలి. దాన్ని కూడా ఈ వాటర్లో యాడ్ చేసేసేయాలి. ఇప్పుడు నీట్గా మొత్తం తీసి అందులో వేసి బాగా మిక్స్ చేయాలన్నమాట. అది ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి, ఓకేనా? ఇలా నీట్గా మొత్తం అంతా తీసేసి వేసి కలుపుకోవాలి. కొంచెం వాటర్ కూడా కలిపి ఆ తర్వాత మొత్తం పోసేసి కలుపుకోవాలన్నమాట. ఇవి వడియాలు ఎందుకంటే పప్పులో తినడానికి చాలా బాగుంటాయి. ఈ వడియాలన్నీ బాగా చేసేసిన తర్వాత అవి నూనెలో వేసి ఫ్రై చేస్తే బాగా ఉబ్బుతాయి అన్నమాట. వాటిని ఇప్పుడు అప్పడాలు ఎలా చేసుకుంటారో ఆ టైప్లో అన్నమాట. ఇవి కూడా బయట అయితే ఇవి మామూలుగా కేజీ 50 రూపీస్ అలా అమ్ముతారు. మనం ఇలా చేసుకుంటే చాలా ఎక్కువ వస్తాయండి, ఓకేనా? మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. సో ఇప్పుడైతే మనము ఆ సగ్గు బియ్యం పిండిని కలిపేసిన తర్వాత, ఇప్పుడు ఉంది కదా ఇటు సైడ్ బియ్యం పిండి, అది కూడా కొంచెం కొంచెంగా తీసుకొని అందులో వేసుకొని ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలాగ వేసుకుంటూ కలుపుకోండి. కొంచెం కొంచెం మొత్తం వేసేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఈ లోపుగా పొయ్యి అయితే మంట వేసాము పక్కన. సో మొత్తంగా కొంచెం కొంచెం అయితే పిండి వేసాము. సో ఇప్పుడైతే ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం ఇంగువ వేసి కలుపుకోవాలండి. సో చూసారు కదా, పొయ్యి కూడా మండుతూ ఉంది. సైడు ముందుగా వాటర్ పెట్టుకొని ఒక దబ్బర్లో బాగా తెల్లేంత వరకు ఆ పొయ్యిని మంటేసుకోవాలి. ఇటు సైడు ఈ పిండి కలుపుకుంటూ ఉండాలండి, ఉండలు కట్టకుండా. చూసారు కదా ఎట్లా వచ్చిందో. ఇట్లా కన్సిస్టెన్సీ బాగా మెయింటైన్ చేయాలి. ఇప్పుడైతే ఇందులో సాల్ట్ కొంచెము, తగినంత ఇంగువ లైట్గా వేయాలి. ఉప్పు చూసి సరిపోకపోతే కొంచెం వేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా వేసుకుంటూ కొంచెం కొంచెం సాల్ట్ ఉందా లేదా చెక్ చేసుకుంటూ కలుపుకోవాలి. సాల్ట్ కొంచెం తక్కువగానే వేసుకుంటే మంచిదండి. అట్లా వేసి బాగా కలుపుకోవాలండి. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది, ఎందుకంటే సగ్గు బియ్యం ఉన్నాయి, ఇందులో బియ్యం కూడా ఉన్నాయి. సో బియ్యంలో అయితే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. సో అలాగే సగ్గు బియ్యం అనేది ఒంటికి చాలా చలువ అయితే చేస్తుందండి. సో చూసారు కదా, మొత్తం అయితే కలిపేసుకోవాలి. సో ఇటు సైడ్ మనకైతే పొయ్యి మీద వాటర్ అయితే బాగా కాగిపోయాయి. సో ఈలోపు అవైతే దించేసుకోవాలి. ఈ పిండిని బాగా కలుపుకోవాలి. సో ఇప్పుడు ఆ వాటర్ని ఒకసారి తీసి చెక్ చేసుకోవాలన్నమాట. బాగా బాయిల్ అయ్యాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. వన్స్ అవి బాయిల్ అయిపోయిన తర్వాత దించేసి ఆ వాటర్లో ఇవన్నిటివి ఈ పిండిని బాగా కొంచెం కొంచెంగా పోసి కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఒక్కరైతే ఈ పని చేయలేరండి. వేరొక వ్యక్తి ఇలా పోస్తూ ఉంటే, ఇంకొకరు కలుపుకుంటూ ఉంటే అది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, అదే గిన్నెలో కొంచెం వాటర్ పోసి కలుపుకోవాలండి. ఎందుకంటే చిక్కగా ఉండకుండా పిండి పల్చగా ఉంటే బాగుంటుంది. సో అందుకని కలుపుకోవాలి ఇలాగా. సో చూసారా పల్లెటూరు వాతావరణం ఎంత బాగుంటుందో. సో ఇప్పుడైతే గ్యాస్ కూడా చాలా కరువు అయిపోయింది కదండి. అందుకే మేము పొయ్యి మంట వేసి మరీ చేసుకుంటున్నాము, వడియాలు ఇలా పోసుకుంటున్నాము. అంతేకాకుండా కట్టెల పొయ్యి మీద వండుకొని తింటే చాలా ఆరోగ్యం కూడా ఉంటుందండి. సో ఇప్పుడైతే సాల్ట్ చెక్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి తక్కువైతే మళ్ళీ వేసి కలుపుకోండి. సో ఇప్పుడైతే ఆ పిండిని తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టేసేయాలి. పెట్టేసి పొయ్యి కొంచెం ఎక్కువగా మంటేయాలి. బాగా మంటేస్తూ ఉంటే అది బాగా ఉడుకుతూ ఉంటుందన్నమాట. ఆ ఉడుకుతూ ఉండేటప్పుడు ఆ గరిటెతో బాగా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు అంటిపోయి మాటిపోతుంది. సో ఇప్పుడైతే ఆ పిండిని తీసుకెళ్ళి ముందుగా 2 కాటన్ చీరలు అయితే 2 మంచాల మీద ఇలా వరుసగా వేసుకోవాలండి. వేసుకొని తర్వాత గరిటెతో ఇట్లాగా మీకు ఎంత సైజులో కావాలో అంత సైజులో వడియాలు అయితే పోసుకోవాలి. చూసారు కదా, మంచాల మీద కాటన్ చీరలు తడిపి వేయాలండి. చీరల ముందు తడిపి వేయాలి. సో చూసారు కదా, 2 మంచాలకైతే మేమైతే పోసేసాము వడియాలు. ఇవి గాలికి ఇలా ఆరబెట్టుకోవాలి. చూసారు కదా పల్లెటూరు వాతావరణం ఎంత చక్కగా ఉందో. ఇలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వీటిని ఎండనివ్వాలండి. బాగా ఎండిపోతాయి. ఇవి ఎండాకాలంలోనే ఎక్కువగా చేసుకుంటారండి.
అప్పుడైతే చాలా త్వరగా చేసుకోవచ్చు. చూసారా ఇప్పుడు పిల్లలు అటు సైడ్ ఆడుకుంటూ, అటు సైడ్ పొయ్య, ఇటు సైడు చెట్లు ఎంత బావుందో. పల్లెటూరులో చాలా బావుంటుందండి. అలాగే ఆరోగ్యంగా గూడా ఉంటుంది. చెట్లు చుట్టుపక్కల ఆక్సిజన్ ఇస్తాయి. సో, ఇప్పుడైతే అవి ఎండిపోయాయి. వాటిల పైన నీళ్లు చల్లి కాసేపు నాననిచ్చి తీసేసుకోవాలండి. ఒక గిన్నెలో వేసుకోవాలండి. అంటే మేడ మీద గాని పోస్తే అవి బాగా చక్కగా ఎండిపోతాయండి. ఇలా ఎండిపోయిన తర్వాత వీటిని స్టోర్ చేసి ఉంచుకుంటే రసంలోకి, పచ్చళ్ళలోకి చాలా బావుంటాయండి. చూసారు కదా కలర్‌ఫుల్‌గా, స్పైసీగా ఉన్నాయి. ఇందులో కావాలంటే మీరు మిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇలాగే మా వీడియోలన్నీ చూసి మా ఛానల్‌ని సపోర్ట్ చేయండి గాయ్స్ ప్లీజ్.